అలాగే మీకు, మీ పిల్లలకి, మీ భావితరాలకి సులభతరమైన జీవితం రావాలంటే మొదటగా మీకు స్పష్టంగా ఆలోచించడం రావాలి. ఖజానా దారి తెరవబడుతుంది. ట్రెజరీ ట్రెజర్ ఓపెన్ అవుతుంది. డబ్బు రావడం మొదలవుతుంది. కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తారు. 100% మీరు సంపాదిస్తారు. ఎందుకంటే కోట్ల రూపాయలు సంపాదించడానికి కావలసినటువంటి స్టఫ్ మొత్తం తీసుకుంటున్నారు ఇప్పుడు మీరు. ఈ క్లాసెస్కి మీరు రెగ్యులర్గా అటెండ్ అవ్వడం ద్వారా మీకు రిజల్ట్స్ వస్తుందా అంటే ఎస్, 100% మీరు రిజల్ట్ తీసుకుంటారు. అలా ఒక దారిని క్రియేట్ చేస్తుంది. అలాంటి ఒక మనీ దారిని క్రియేట్ చేస్తుంది. ఈ మనీ దారిని, ఆపర్చునిటీని క్రియేట్ చేయడానికి మీ యొక్క బ్రెయిన్ రీవైరింగ్ చేసుకుంటున్నారు మీరు. మీ యొక్క అల్లికని, మీ బ్రెయిన్ మీరే అల్లిక చేసుకుంటున్నారు ఇప్పుడు. ఆ క్యాపబిలిటీ, కెపాసిటీ సంపాదించుకుంటున్నారు. సో అది ఎలా ఏంటి అనేది ఈరోజు మన క్లాస్లో నేను చెప్తాను. సో అందరూ న్యూ నోట్బుక్ తెచ్చుకున్నారు కదా మంచిగా. సో మీరు ఎలా రాయాలి, రాయడం వెనకాల కాన్షియస్ మైండ్కి, సబ్ కాన్షియస్ మైండ్కి మధ్యలో ఎలాంటి డిఫరెన్స్ ఉంది ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. సో మీరు ఒక నోట్బుక్, మంచి కొత్త నోట్బుక్ ఏదైనా సరే, ఒక న్యూ నోట్బుక్ తీసుకోండి. బ్లూ పెన్ ఆర్ రెడ్ పెన్ ఆర్ గ్రీన్ పెన్, వాట్ ఎవర్ ఏదైనా సరే మీరు యూజ్ చేయండి. ఏదైనా సరే వాడండి. సో డైలీ కూడా స్క్రిప్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైలీ కొన్ని పదాలు రాస్తూ ఉండాలి. అండ్ మీకు మీరు ఎప్పుడు కూడా ఐఆమ్ గ్రేట్ అనుకోవాలి అంతే. మరి వేరే ఏ విషయం కూడా మాట్లాడద్దు. పిల్లలకు కూడా చెప్పండి, ఎప్పుడైనా సరే ఐఆమ్ గ్రేట్, ఐఆమ్ ఛాంపియన్, ఇలాంటి పదాలే అనుకోమని చెప్పాలి. వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడద్దు. మీ గురించి మీరు ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడకూడదు. సో మీరు స్క్రిప్టింగ్ అనేది రాయడం ద్వారా ఏంటి అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఒక స్టాంపు వేసినట్టుగా, ఒక ముద్ర వేసినట్టుగా మీరు బ్రాండింగ్ తీసుకొని రాగలుగుతారు. ఒక బ్రాడ్కాస్ట్ చేయడానికి కావాల్సిన బ్రెయిన్ వేవ్స్ని క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ అఫర్మేషన్స్ డైలీ చేయడం ద్వారా మన యొక్క బ్రెయిన్ థాట్స్ ఏవైతే ఉంటాయో మన సబ్ కాన్షియస్ మైండ్లో, అవన్నీ కూడా రీవైరింగ్ జరిగి బ్రెయిన్ వాటిని నిజం అని నమ్ముతుంది. మీరు రాసే ప్రతి దాన్ని కూడా బ్రెయిన్ ఏం చేస్తుందంటే వాటిని నిజం అని నమ్ముతుంది. సో ఇక్కడ హ్యాండ్ రైటింగ్కి, సబ్ కాన్షియస్ మైండ్కి, ఈ రెండు విషయాల మధ్యలో లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది ఈరోజు క్లాస్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో హ్యాండ్ రైటింగ్ అనేది కుదిరించి చక్కగా నీట్గా కనుక రాయగలిగితే, ఈ హ్యాండ్ రైటింగ్, గుడ్ హ్యాండ్ రైటింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే గుడ్ హ్యాండ్ రైటింగ్ వస్తుంది. అవునా కదా? మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే గుడ్ హ్యాండ్ రైటింగ్ ప్రశాంతంగా రాయగలుగుతాం. టెన్షన్తో ఉన్న మైండ్ ఏం చేస్తుంది? గజిబిజి రాతలు రాస్తుంది. అవునా కదా? గజిబిజి రాతలు రాస్తుంది. సో ఇప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఈ 7 crores రూపీస్ ఎనర్జీని మనం ఇస్తున్నాం కాబట్టి ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది గుడ్ హ్యాండ్ రైటింగ్తో ఎలా కనెక్ట్ అయి ఉంటుంది అంటే మీ యొక్క జ్ఞాపకాలు, మీ యొక్క మెమొరీస్, మీ ఎమోషన్స్, మీ బిలీఫ్స్, మీ అలవాట్లు, మీ వ్యక్తిత్వం, ఇవన్నీ కలగలిపితే మీ హ్యాండ్ రైటింగ్, గుడ్ హ్యాండ్ రైటింగ్. సో ఎందుకు గుడ్ హ్యాండ్ రైటింగ్ అంటే మీ హ్యాండ్ రైటింగ్ అనేది వేటి యొక్క రిఫ్లెక్షన్? మీ జ్ఞాపకాలు, మీ భావోద్వేగాలు, మీ నమ్మకాలు, మీ అలవాట్లు, మీ వ్యక్తిత్వం. మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఈ సమాచారం అంతా కూడా మీ నాడీ వ్యవస్థ ద్వారా మీ చేతికి అందుతుంది. అప్పుడు అది రాత రూపంలో బయటికి వస్తుంది. అందుకే చాలా మంది ఏమంటారంటే హ్యాండ్ రైటింగ్ అనేది మీ యొక్క వ్యక్తిత్వానికి నిదర్శనం. మీరు ఎలాంటి వారు, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ మైండ్ ఎలా పనిచేస్తుంది, మీరు ఎంత చక్కగా ఆలోచించగలుగుతున్నారు అనేది మీ హ్యాండ్ రైటింగ్ ద్వారా చెప్పొచ్చు. మీ యొక్క చేతి రాత ద్వారా చెప్పొచ్చు. అందుకనే లా ఆఫ్ అట్రాక్షన్లో స్క్రిప్టింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్క్రిప్టింగ్లో గుడ్ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిది కూడా రాయాలి, నో టైపింగ్, చేతితో రాయాలి. బ్రెయిన్, హ్యాండ్ రైటింగ్, బాడీ, ఈ మూడు ఎలైన్ జరిగితే ఇక్కడ అల్టిమేట్ స్టేట్ ఏమవుతుందంటే బ్రెయిన్ బాడీ ఇంటిగ్రేషన్ జరుగుతుంది. మనం రాయడం మొదలుపెట్టినప్పుడు మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఈ మూడు పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి: మోటార్ కార్టెక్స్, సెన్సోరీ కార్టెక్స్, హిపోక్యాంపస్.
ఈ ఈ మూడు ప్రాంతాలు యాక్టివ్ అవుతాయి. టైప్ చేయడం ద్వారా, వాయిస్ మెసేజ్తో చెప్పడం ద్వారా కాదు. మీరు మీ చేతి రాతని పేపర్ పైన పెన్నుతో రాయడం ద్వారా మీ బ్రెయిన్లో ఉన్న ఈ త్రీ పార్ట్స్ని మీరు యాక్టివ్ చేస్తారు. మోటార్ కార్టెక్స్, సెన్సారీ కార్టెక్స్, హిపోక్యాంపస్. ఈ మూడు భాగాలు యాక్టివ్ అవుతాయి. బ్రెయిన్ని కనుక యూజ్ చేస్తే అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. ఇప్పటి వరకు మీరు చూసే అద్భుతాలన్నీ బ్రెయిన్ ద్వారా క్రియేట్ అయినాయి. అవునా కదా? ఎస్ అమ్మా, బ్రెయిన్ ద్వారానే కదా క్రియేట్ అయినాయి. మొబైల్ ఫోన్ అయినా, ఏరోప్లేన్ అయినా, ఇంటర్నెట్ అయినా, వాటి జాడలు తెలుసుకున్నది ఏంటి? ఈ యొక్క బ్రెయినే. కంప్యూటర్ అయినా ఏదైనా సరే. సేమ్ అలాగే మీరు ఎప్పుడైతే హ్యాండ్ రైటింగ్ మొదలు పెడతారో ఈ మూడు ప్రాంతాలు యాక్టివ్ అవ్వడం మొదలవుతాయి. సో తద్వారా ఏమవుతుంది? బ్రెయిన్లో స్పార్కింగ్ అనేది పెరుగుతుంది. మనం ఉపయోగించకుండా బ్రెయిన్లో చాలా పార్ట్ మిగిలిపోయి ఉంటుంది. ఒక్కొక్క యాక్టివేషన్ అనేది జరుగుతుంది. ఇలా బ్రెయిన్ అనేది యాక్టివ్ అవుతుంది. సో మరి చేతి రాత రాసినప్పుడు ఏం జరుగుతుంది? టైపింగ్ రాసినప్పుడు ఏం జరుగుతుంది? చాలా మంది ఇప్పుడు బాగా తెలివివంతులు 21st సెంచరీలో మనం ఏదన్నా రాయమంటే టైపింగ్ చేస్తారు. టైపింగ్కి హ్యాండ్ రైటింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? టైప్ చేస్తే జరగదా సార్? ఖచ్చితంగా పెన్ను పేపర్తో రాయాలా సార్ అంటే, ఇప్పుడు మీకు సైంటిఫికల్గా నేను ఒక డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ టైపింగ్తో పోలిస్తే, టైపింగ్ చేస్తే ఏమవుతుంది? సాలో ఎన్కోడింగ్, టైపింగ్ చేయడం ద్వారా ఏమీ అంతగా పనిచేయదు. కానీ ఎప్పుడైతే మీరు మీ హ్యాండ్ రైటింగ్ మీ చేతితో రాస్తారో అప్పుడు ఏమైపోతుందంటే రాసే విషయం పట్ల డీప్ ఎన్కోడింగ్ జరుగుతుంది. మీరు రాస్తున్న దాన్ని మీ బ్రెయిన్ ఆలోచించడం మొదలు పెడుతుంది, లోపల ఎన్కోడింగ్ చేస్తుంది. అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే బెటర్ మెమొరీ అండర్స్టాండింగ్. మీరు రాస్తున్న దానిని మీ బ్రెయిన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది అండ్ గుర్తుపెట్టుకుంటుంది చేతి రాతతో రాయడం ద్వారా. అండ్ మీరు రాస్తున్న దాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఏదైనా ఒక విషయం రాస్తుంటే మీ యొక్క బ్రెయిన్ దాన్ని విజువలైజ్ చేస్తుంది, ఊహిస్తుంది. మీరు రాస్తున్న దానిని మీ బ్రెయిన్ ఊహిస్తూ ఉంటుంది. ఫటాఫట్ ఫటాఫట్ ఇమేజెస్ పడుతూ ఉంటాయి లోపల. అంటే మీరు ఏదైతే రాస్తారో రాసేదానికి టైపింగ్ చేసేదానికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ చూడండి. న్యూరో సైన్స్ ప్రకారం రైటింగ్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మోటార్ విజువల్ కాగ్నిటివ్ లూప్. సో ఇదేం చేస్తుంది అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్లో స్ట్రాంగ్ న్యూరల్ పాత్వేస్ని క్రియేట్ చేస్తుంది. ఇలాగా మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? స్ట్రాంగ్ న్యూరల్ పాత్స్ని క్రియేట్ చేస్తుంది. ఒక్కొక్క దాన్ని స్పార్కింగ్ని యాక్టివ్ చేస్తూ వెళ్తుంది. సో ఇలా యాక్టివ్ చేస్తూ వెళ్ళడం ద్వారా ఏమవుతుంది? మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేషన్లోకి వస్తుంది. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ప్రతిదీ కూడా లాజిక్ కోసం ఆలోచిస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఎలాగైనా పట్టుకొస్తుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివ్ చేయాలంటే గుడ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు రాసేది ఏదైనా సరే ఫీల్ అవుతూ రాయాలి. అప్పుడు మీ బ్రెయిన్ దాన్ని అలా ట్రీట్ చేస్తుంది, అనుభూతి చెందుతుంది. డబ్బు కావాలి అని రాస్తున్నారంటే డబ్బును ఫీల్ అవుతూ ఆ డబ్బును ఎలాగైనా పట్టుకొస్తుంది. అది బ్రెయిన్కు ఉండే పవర్, బిలీవ్ చేయండి. ఎస్ ఐ కెన్ అని ఒక పదం రాసి చూడండి డైలీ. ఎస్ ఐ కెన్ అని బ్రెయిన్ వెంటనే అలర్ట్ అయిపోతుంది, యాక్టివ్ అయిపోతుంది. ఒక మంత్రాస్ లాగా స్క్రిప్టింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. డైలీ మార్నింగ్ రాయాల్సిందే స్క్రిప్టింగ్. ఈ స్క్రిప్టింగ్కి ఉన్నటువంటి పవర్ని మీరు ఆలోచన చేయండి, అనుభవించండి, ఎక్స్పీరియన్స్ చేయండి. రాయడం వెనకాల ఇంత పెద్ద సైన్స్ ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా రైటింగ్ అనేది ఏంటి అంటే మేనిఫెస్టేషన్ యాక్సిలరేటర్. మీలో ఎంతమందికి బైక్ నడుపుతారు? బైక్ నడిపొస్తుందా? ఎస్. ఇప్పుడు మీరు స్పీడ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? బైక్లో ఏ పార్ట్, దేన్ని? యాక్సిలరేటర్ ఇవ్వాలి. లేదు మీరు ఎక్సలేటర్ ఇవ్వకుండా జస్ట్ అలా హ్యాండ్ పైన ఇలా ఉంచి వెళ్ళారనుకోండి, బైక్ స్పీడ్ పెరుగుతుందా? పెరగదు కదా, స్లోగా వెళ్తాం. కొంచెం హైవే పైకి వెళ్తే వెనుకున్న వాళ్ళంతా మనల్ని
తిట్టుకుంటూ వెళ్తారు, అవునా కదా? మినిమం స్పీడ్ మెయింటైన్ చేయాలి. మనల్ని ఎవరు తాకద్దు, మనం ఎవరిని తాకద్దు అంటే మినిమం స్పీడ్ మెయింటైన్ చేయాలి. సేమ్ అలాగే మీరు చేసే మేనిఫెస్టేషన్కి యాక్సిలరేటర్ ఏంటి అంటే రైటింగ్. లా ఆఫ్ అట్రాక్షన్కి మేనిఫెస్టేషన్ అనేది యాక్సిలరేటర్ ఎలా మారుతుందంటే రాయడం ద్వారా. చూడండి ఇక్కడ ఈ అమ్మాయి ఎలా రాస్తుంది. రాసే ముందు మీరు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఫీలింగ్ ప్లస్ రిపిటేషన్. మీరు ఫీల్ అవుతూ అనుభూతి చెందుతూ రాయాలి. నా కలల జీవితాన్ని నేను సృష్టిస్తున్నాను. ప్రతిరోజు నేను నా కోరికలను ఆకర్షిస్తున్నాను. ఈ పదం రోజు రాయాలి. నా కలల జీవితాన్ని నేను సృష్టిస్తున్నాను. ప్రతిరోజు నేను నా కోరికలను ఆకర్షిస్తున్నాను. అవసరమైతే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఈరోజు స్టేటస్గా పెట్టండి మీరు. మీ స్టేటస్ చూసిన వాళ్ళంతా కూడా ఏంటి ఇది కొత్తగా చెప్పండి వాళ్ళగా. ఎస్, నా డ్రీమ్స్ లైఫ్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ప్రతిరోజు నా కోరికలను నేను ఆకర్షిస్తున్నాను. అనౌన్స్ చేసే ధైర్యం ఉందా మీకు? మీ కళల్ని, మీ డ్రీమ్స్ని బయటికి చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ఎదుటి వాళ్ళు నవ్వుతారేమో, హేళన చేస్తారేమో. మీ డ్రీమ్స్ని ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళు నవ్వారంటే మీ డ్రీమ్ బలమైన డ్రీమ్, అది సక్సెస్ఫుల్ డ్రీమ్ అది. కాబట్టి మీ డ్రీమ్ని ధైర్యంగా ప్రకటించండి. ధైర్యే సాహసే లక్ష్మి. మీరు ధైర్యంగా ఎప్పుడైతే ప్రకటిస్తారో అప్పుడే మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయడం మొదలు పెడుతుంది. సో ఇక్కడ ఈ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఎలా, ఈ హ్యాండ్ రైటింగ్తో సబ్ కాన్షియస్ మైండ్ ఇంత ఫాస్ట్గా మనకు యాక్టివేట్ అవుతుందంటే ఎలా? హ్యాండ్ రైటింగ్ని చేంజ్ చేయాలి. ఎలాంటి హ్యాండ్ రైటింగ్ ఉందో చేంజ్ చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఈరోజు మీరు బుక్ స్టాల్కి వెళ్ళిన తర్వాత గుడ్ హ్యాండ్ రైటింగ్ కోసం హ్యాండ్ రైటింగ్ బుక్స్ దొరుకుతాయి, తెలుసా మీకు? హ్యాండ్ రైటింగ్ బుక్స్ చిన్నప్పుడు గుర్తుందా? తెలుగు హ్యాండ్ రైటింగ్, హిందీ హ్యాండ్ రైటింగ్, ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్. మీరు ఇలా చేయడం ద్వారా ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది. ఏంటో తెలుసా? మీరు చిన్నప్పుడు ఎప్పుడో 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడు హ్యాండ్ రైటింగ్ రాశారు, అవునా కదా? ఇప్పుడు మీరు రాయడం ద్వారా మీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే వెనక్కి జర్నీ చేస్తుంది. ఈ వెనక్కి జర్నీ చేయడం ద్వారా ఏం చేస్తుందంటే బ్రెయిన్ తనని తాను చిన్న వయసు వ్యక్తిగా గుర్తిస్తుంది. అలా మీరు ఇంకా చిన్నపిల్లలు అయిపోతారు, తెలుసా? మీ ఏజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఏజ్ అనేది బాడీకి కానీ మనసుకి సోల్కి ఉంటుందా అండి ఏజ్? ఉండదు కదా. సో అలాగా మీ యొక్క ఏజ్ వెనక్కి వెళ్తుంది. ఈరోజు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి హ్యాండ్ రైటింగ్ బుక్స్. ఇలా హ్యాండ్ రైటింగ్ని ప్రాక్టీస్ చేయండి, గుడ్ హ్యాండ్ రైటింగ్. సో మీరు ఇలా హ్యాండ్ రైటింగ్ని ప్రాక్టీస్ చేయడానికి ఒక సింపుల్ మెథడ్ ఏంటంటే ఒక మంచి హ్యాండ్ రైటింగ్ బుక్ అందులో మీరు ఇన్ఫినిటీ సింబల్ని ఇలా డ్రా చేస్తూ ఉండండి కంప్లీట్గా. ఇలా స్ట్రైట్గా, వర్టికల్గా, హారిజాంటల్గా ఇలా మీరు రౌండ్గా గీస్తూ ఉండండి లేదా ఇన్ఫినిటీ సింబల్ని డ్రా చేస్తూ ఉండండి. ఇలా మీరు చేస్తుండడం ద్వారా ఆటోమేటిక్గా మీ హ్యాండ్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. ఇంప్రూవింగ్ యువర్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్. ఇంగ్లీష్లో రాస్తే అందంగా రాయాలి, తెలుగులో రాస్తే ఇంకా అందంగా రాయాలి. ముత్యాల్లాగా ఉండాలి హ్యాండ్ రైటింగ్. ఎలా ఉండాలి? ముత్యాల్లాగా. ముత్యాలు ఎలా ఉంటాయండి? చూడగానే నచ్చుతాయా లేదా ముత్యాలు? అలా ముత్యాల్లాగా ఉండాలి మీ హ్యాండ్ రైటింగ్. అప్పుడు ఏమైపోతుందంటే మీ వ్యక్తిత్వం కూడా మారుతుంది. నేను ఎంత ఫాస్ట్గా రాసినా నా హ్యాండ్ రైటింగ్ ముత్యాల్లాగానే ఉంటుంది. అలానే రాస్తాను నేను. కాబట్టి మీ హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేయండి ఇప్పుడు. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ లైఫ్ మనం చాలా పని ఉంది, మనం చాలా సంపాదించాలి, చాలా డబ్బు ఉంది. ఈ గజిబిజి హ్యాండ్ రైటింగ్ రాసే వాళ్ళ యొక్క మైండ్లో ఆలోచనలు అన్నీ కూడా ఇలా ఉంటాయి. ఎప్పుడైతే మీరు నీట్ హ్యాండ్ రైటింగ్ మొదలు పెడతారో, గుడ్ హ్యాండ్ రైటింగ్ ఎప్పుడైతే మీరు మొదలు పెడతారో మీ ఆలోచనల యొక్క స్పష్టత పెరుగుతుంది. అంటే మీ యొక్క థాట్ పవర్ పెరుగుతుంది. ఆలోచనలో నుండే ఇప్పుడు మనం అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్ అనేది పుట్టింది, అవునా కాదా?
థాట్స్లో నుండే పుట్టింది ఈ ఆలోచనలో నుండే పుట్టింది ఈ అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్. వేరెవరో ఆలోచనల నుండి వచ్చిందే ఇప్పుడు మనం చూస్తున్న కరెంటు, బల్బు, మీరు ఉపయోగిస్తున్న బైక్, ఫోను, ఇంట్లో ఉన్న ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ, ఇవన్నీ కూడా ఇంకా వేరే ఎవరి ఆలోచనల నుండి వచ్చినటువంటి ఆ విషయాల యొక్క రూపాన్ని, నిజ రూపాన్ని మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. అదే మీకు సులభతరమైన జీవితాన్ని ఇచ్చింది. అలాగే మీకు, మీ పిల్లలకి, మీ భావితరాలకి సులభతరమైన జీవితం రావాలంటే మొదటగా మీకు స్పష్టంగా ఆలోచించడం రావాలి. స్పష్టంగా ఆలోచించడం రావాలి అంటే గుడ్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. గుడ్ హ్యాండ్ రైటింగ్ రాయడం ద్వారా ఏమవుతుంది? ఏకాగ్రత పెరుగుతుంది, డిసిప్లిన్ ఏర్పడుతుంది. జీవితంలో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. 5 అయిందంటే పడుకొని ఉండకూడదు. సూర్యోదయానికి ముందే 3 శుద్ధులు కంప్లీట్ చేసుకోవాలి. పేగు శుద్ధి, నోటి శుద్ధి, దేహ శుద్ధి. వాడు ఇంకా 5 అయిన తర్వాత కూడా ఇవి శుద్ధి చేసుకోకుండా ఇంకా ఉన్నాడంటే ఇక మనం ఏం చేయలేం. బిఫోర్ సన్ రైజ్ ప్రిపేర్డ్గా ఉండాలి. ఇప్పుడు ఒక ఫోన్ వస్తుంది 6 o'clockకి, ఒక డీల్ ఉంది లేదా ఒకరితో మాట్లాడితే పని అవుతుంది రండి అంటే ఇలా వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి. ప్రిపేర్డ్గా ఉండాలి. సూర్యుడి కంటే ముందే ప్రిపేర్ అయి ఉండాలి. అలాంటి వాళ్ళకే జీవితం ఏదైనా ఇస్తుంది. అందుకే గుడ్ హ్యాండ్ రైటింగ్ చేయడం ద్వారా క్లియర్ థాట్స్ వస్తాయి అండ్ క్రమశిక్షణ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పవర్ పెరిగి క్రమశిక్షణ పెరుగుతుంది. జిగ్జాగ్ ప్లాన్స్ అన్ని కూడా మన బ్రెయిన్లో కొన్ని అలానే సగంలో మిగిలిపోతాయి. కొన్ని ఆలోచనలు, కొన్ని కోరికలు, కొన్ని ప్రోగ్రామింగ్స్ సగంలోనే మిగిలిపోతాయి. ఆ సగంలో మిగిలిపోయిన అన్ని కూడా క్లియర్ చేయబడతాయి. మీరు ఏ పని పరంగా ఉన్నా కూడా, మీరు మార్కెటింగ్ చేస్తున్న ఎంప్లాయ్ అయినా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, లేదా మీకు ఒక చిన్న బిజినెస్ నడిపించుకుంటున్నా, సెల్ఫ్ ఎంప్లాయ్గా ఉన్నా, ఏదైనా సరే ఆ పని పైన ప్రభావం చూపించడం మొదలు పెడుతుందండి మీరు రాసే రాతలు. అందుకని మంచి రాతతో స్పష్టమైన ఆలోచనలను పెంచుకోండి. గుడ్ హ్యాండ్ రైటింగ్. ఇలా ఒక హ్యాండ్ రైటింగ్ బుక్ తీసుకొచ్చుకొని హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. సో మీ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్లో రైటింగ్ టెక్నిక్స్ నేను చెప్తాను చూడండి. మెథడ్ 1 మీరు ఏం చేయాలి అంటే 555 టెక్నిక్ని మీరు యూజ్ చేయాలండి. 555 టెక్నిక్ రైటింగ్లో ఒక అఫర్మేషన్ని చూస్ చేసుకోండి. ఏదో ఒక అఫర్మేషన్. నేను ఇక్కడ ఒక అఫర్మేషన్ ఇచ్చాను చూడండి. ఐ అట్రాక్ట్ మనీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. ఇది నేను రెగ్యులర్గా రాసే అఫర్మేషన్ కాబట్టి మీకు చెప్తున్నాను. ఐ అట్రాక్ట్ మనీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. ఇది ఎలా రాయాలి 555 టెక్నిక్లో అంటే ఒక 5 డేస్ సెలెక్ట్ చేయండి. ఈ రోజు నుండి ఒక 5 డేస్ లేదా రేపటి నుండి 5 డేస్ సెలెక్ట్ చేసుకోండి. 5 డేస్ సెలెక్ట్ చేసుకొని ఒక అఫర్మేషన్ తీసుకొని రోజుకి 55 సార్లు రాయండి. ఏదన్నా ఒక టైం ఫిక్స్ చేసుకోండి. రోజు ఒకే టైంలో రాయండి. ఈవినింగ్ 5 o'clock, 9 o'clock, 10 o'clock ప్రశాంతంగా ఉండాలి మీరు. అలా 5 డేస్ డైలీ 55 టైమ్స్ రాయండి. ఐ అట్రాక్ట్ మనీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. ఇది నేను చూజ్ చేసుకున్న అఫర్మేషన్. మీరు ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. ఏదో ఒకటి, ఆ ఏదో ఒక అఫర్మేషన్ మీరు ఇలా 55 టైమ్స్ డైలీ రాయండి. 55 సార్లు మీరు రాసి చూడండి మీ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందో. ఇంకొక మెథడ్ కూడా ఉంది, నేను చెప్తాను మీకు. దీన్ని నికోలస్ టెస్లా మెథడ్ అంటారు. 369 369 అనే రైటింగ్ టెక్నిక్. ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే మార్నింగ్ 3 టైమ్స్ రాయాలి. మీ యొక్క కోరికలు కానీ, అఫర్మేషన్స్ కానీ, మీ మేనిఫెస్టేషన్ కానీ, ప్రేయర్ కానీ. ఆఫ్టర్నూన్ 6 టైమ్స్ రాయాలి. నైట్ 9 టైమ్స్ రాయాలి. దీనినే 369 నికోలస్ టెస్లా కాన్సెప్టెడ్ బేస్డ్ రిపిటేషన్ ప్యాటర్న్ అంటారు. అయితే ఎలా రాయాలి అంటే ఎమోషనల్ రైటింగ్. మీరు రాసే దాని పట్ల మీరు ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి. గుడ్ హ్యాండ్ రైటింగ్ రాస్తూ ఎమోషనల్గా మీరు కనెక్ట్ అవ్వాలి మీరు రాసేదానికి. మీ యొక్క సక్సెస్ని, మీ యొక్క కాన్ఫిడెన్స్ని, హ్యాపీనా, ఈ ఫీలింగ్స్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తే
మీ ఫీలింగ్స్ మీ సబ్ కాన్షియస్ యాక్సెప్టెన్సీని పెంచుతుంది. ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది మీ మైండ్లో. ఇప్పుడు ఈ అమ్మాయి రాస్తుంది, రాస్తున్న ప్రతి దాన్ని కూడా ఫీల్ అవుతుంది. ఈ ఫీల్ అయిన ప్రతిది తనకు విజువలైజ్ అవుతుంది, అవునా కదా? అక్కడ కనిపిస్తుందా లేదా డ్రీమ్లో రాస్తున్నప్పుడు? సేమ్ అలాగే మీరు కూడా ఎమోషనల్ రైటింగ్ కేవలం రాయడం కాదు, ఫీల్తో రాయాలి. ఇలా స్క్రిప్టింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్క్రిప్టింగ్ టెక్నిక్ ఏంటంటే, ఫ్యూచర్లో ఆల్రెడీ మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో జరిగింది అన్నట్టుగా రాయండి. ఆల్రెడీ జరిగింది, ప్రజెంట్ టెన్స్లో రాయాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. టుడే ఐ రిసీవ్డ్ 7 crores. ఐ ఫీల్ గ్రేట్ఫుల్ అండ్ పీస్ఫుల్. ఇలా రాయండి. టుడే ఐ రిసీవ్డ్ 7 crores. ఐ ఫీల్ గ్రేట్ఫుల్ అండ్ పీస్ఫుల్. మార్నింగ్ 3 times, ఆఫ్టర్నూన్ 6 times, నైట్ 9 times. ఈ ఒక్క పదాన్ని రిపీటెడ్గా రాయండి. ఇది రాయండి. టుడే ఐ రిసీవ్డ్ 7 crores. ఐ ఫీల్ గ్రేట్ఫుల్ అండ్ పీస్ఫుల్. మీరు రాయండి, మనీ ప్యాటర్న్ ఓపెన్ అవుతుంది జీవితంలో. డబ్బులకు సంబంధించిన దారి తెరవబడుతుంది, ఖజానా దారి తెరవబడుతుంది, ట్రెజరీ ట్రెజర్ ఓపెన్ అవుతుంది, డబ్బు రావడం మొదలవుతుంది. కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తారు. 100% మీరు సంపాదిస్తారు. ఎందుకంటే కోట్ల రూపాయలు సంపాదించడానికి కావలసినటువంటి స్టఫ్ మొత్తం తీసుకుంటున్నారు ఇప్పుడు మీరు. మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకనే 369 అఫర్మేషన్లో ఇది రాయండి. టుడే ఐ రిసీవ్డ్ 7 crores. ఐ ఫీల్ గ్రేట్ఫుల్ అండ్ పీస్ఫుల్. సో డైలీ ప్రాక్టీస్ చేయండి. డైలీ ప్రాక్టీస్, పవర్ ఆఫ్ రొటీన్. అసలు మీ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ యాక్టివ్ అవ్వాలంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి. మీ యొక్క హార్ట్ గనక అబ్బా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటాను అన్నది అనుకోండి, మీ హార్ట్ ఏమవుతుంది? మళ్ళీ రియాక్టివ్ అవుతుందా? హార్ట్ అవుతుందా అండి? అవ్వదు కదా. సేమ్ మన డ్రీమ్ కూడా ఎప్పుడు యాక్టివ్లోనే ఉండాలి. డ్రీమ్ని కూడా ఎప్పుడు యాక్టివ్ చేయాలి. కాబట్టి డైలీ రాయాలి. మళ్ళీ ఎన్ని రోజులు రాయాలి సార్? ఏ ముహూర్తానికి రాయాలి సార్? ఇవన్నీ కాదు సార్. మీకు ఎన్ని కావాలి, ఎన్ని రోజులు కావాలి, ఎంత కావాలి, డైలీ రాయాలి. డైలీ ప్రాక్టీస్ ఎలా చేస్తారు? ఒక 20 minutes ప్లాన్ చేసుకోండి డైలీ. ఒక 20 నిమిషాలు. ఫస్ట్ 5 minutes హ్యాండ్ రైటింగ్ బుక్స్ తీసుకొచ్చుకోండి. ఆల్ఫాబెట్స్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ 5 minutes. నెక్స్ట్ 5 minutes సెంటెన్సెస్ రాయండి, పదాలను రాయండి, అఫర్మేషన్స్ ప్రాక్టీస్గా. నెక్స్ట్ 10 minutes అఫర్మేషన్ రైటింగ్ చేయండి. ఇలా డైలీ ఒక 20 minutes మీరు కేటాయించండి. డైలీ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీ శక్తి ఏంటో మీకు తెలుస్తుంది, మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తారు. హ్యాండ్ రైటింగ్ అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీరు ఇచ్చే హ్యాండ్ రైటింగ్ కమాండ్, ఒక ఆజ్ఞని ఇస్తున్నారు మీ సబ్ కాన్షియస్ మైండ్కి, రాతపూర్వకమైన ఆజ్ఞ. ఎలాంటి ఆజ్ఞ ఇస్తున్నారు? రాతపూర్వకమైన ఆజ్ఞ. మీరు ఇప్పుడు ఎవరి దగ్గరైనా మనీ ఇచ్చినా తీసుకున్నా ఏం చేస్తారు? నోట్ రాసుకుంటారు, అవునా కదా? సైన్ చేస్తారు. ఇప్పుడు ఎన్ని టైపింగ్లు వచ్చినా మళ్ళీ సైన్ ఎవరు చేయాలి? సైన్ డిజిటల్ సైన్ చేస్తే చెల్లుతుందా? చెల్లుతుందా అండి? ప్రామిసరీ నోట్ పైన డిజిటల్ సైన్ చెల్లుతుందా? చెల్లదు. అదే నేరుగా పెన్నుతో సైన్ చేశారనుకోండి, అదేమవుతుంది? వాల్యూ వస్తుంది, అవునా కదా? ల్యాండ్ కొన్నా అమ్మినా సేమ్ అలాగే మీరు మీ హ్యాండ్ రైటింగ్తో రాసేది మీ సబ్ కాన్షియస్ ఒక ఆజ్ఞగా స్వీకరిస్తుంది. మీ ఆజ్ఞ ఎలా ఉండాలి? క్లారిటీతో ఉండాలి. అంటే మీరు నీట్గా క్లారిటీతో ఎమోషన్స్తో రాస్తే మీ మైండ్ దాన్ని రియాలిటీ బ్లూ ప్రింట్గా యాక్సెప్ట్ చేస్తుంది, వాస్తవంలోకి తీసుకొస్తుంది. ఒక బ్లూ ప్రింట్ లాగా తీసుకుంటుంది మీ సబ్ కాన్షియస్ మైండ్. సో కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి. ట్రై అండ్ ట్రై. ఈ రోజే ట్రై చేయండి. ఒక పదాన్ని 21 times రాయండి ఇప్పుడు. ఐఆమ్ అలైన్డ్ విత్ వెల్త్, క్లారిటీ అండ్ పవర్ఫుల్ థింకింగ్. ఈ పదాన్ని ఒక 21 times ఇప్పుడు రాయండి. రాసిన తర్వాత నాకు గ్రూప్లో పోస్ట్ చేయండి. ఆ తర్వాతనే ఏదైనా పనిలోకి వెళ్ళండి. ఐఆమ్ అలైన్డ్ విత్ వెల్త్, క్లారిటీ అండ్ పవర్ఫుల్ థింకింగ్. ఈ పదాన్ని ఈరోజు మీకు ఇప్పుడు నేను ఇచ్చే హోంవర్క్ ఏంటంటే, మీటింగ్ అవ్వగానే
21 టైమ్స్ నీట్గా హ్యాండ్ రైటింగ్, గుడ్ హ్యాండ్ రైటింగ్తో రాయండి. రాసింది మన గ్రూప్లో షేర్ చేయండి. అరుణ్ గిగ్స్ కమ్యూనిటీ కామర్స్లో షేర్ చేయండి. ఇలా మీరు మేనిఫెస్టేషన్ రైటింగ్ని రాయడం ద్వారా ఇదేదో మ్యాజిక్ కాదు. ఇది ఏం జరుగుతుందంటే సైంటిఫికల్గా మీ థాట్స్ ప్లస్ మీ ఫీలింగ్స్ ప్లస్ మీ యాక్షన్ అలైన్మెంట్, ఈ మూడు కలిస్తే రిజల్ట్ 100% వచ్చి తీరుతుంది. అరుణ్ సార్ క్లాసెస్కి అటెండ్ అవ్వడం, ఈ క్లాసెస్కి మీరు రెగ్యులర్గా అటెండ్ అవ్వడం ద్వారా మీకు రిజల్ట్స్ వస్తుందా అంటే ఎస్, 100% మీరు రిజల్ట్ తీసుకుంటారు. ఎప్పుడు? నేను చెప్పినవి మీరు చేసినప్పుడు. థాట్ ప్లస్ ఫీలింగ్స్ ప్లస్ యాక్షన్ అలైన్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో 100% రిజల్ట్ వచ్చి తీరుతుంది. రైటింగ్ అనేది ఒక విత్తనం లాంటిది, ఒక సీడ్ లాంటిది. మీరు చేసే యాక్షన్స్ ఏంటంటే ఆ విత్తనానికి డైలీ వాటర్ పోయాలా వద్దా? వాటర్ పోస్తుంటే అప్పుడు ఆ మొక్క ఎదుగుతుంది, టైం తీసుకొని ఎదుగుతుంది, గ్రోత్ అవుతుంది, రిజల్ట్ అలా వస్తుంది. ఆ మొక్క ఎదుగుతున్నప్పుడు సూర్యరశ్మి ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరిగి ఆ మొక్క బలాన్ని తీసుకొని ఎదగడం మొదలు పెడుతుంది. టైం, గ్రోత్, సక్సెస్ అనేది ఇలా వస్తుందండి. ఇది ద ఫైనల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇక దీనికి మించి మీరు ఎన్ని క్లాసెస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చివరాఖరికి తిరిగి 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 మళ్ళీ ఇక్కడికే వస్తారు. రైటింగ్, యాక్షన్, లీవ్ ఇట్, టైం ఇవ్వండి గ్రోతింగ్కి. కర్మణ్యేవాధికారస్తే నా ఫలే నా కదాచన్. కర్మ చేసి వదిలేయండి, ఫలితం రిటర్న్లో చాలా పెద్దగా వస్తుంది, సక్సెస్ వస్తుంది. అందుకనే రిజల్ట్ మీకు రావాలి అంటే ఈ పనులు మీరు చేయండి, ఈ పనులు మీరు రాయండి, ఐడెంటిటీ డిక్లరేషన్ చేయండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్ని మొదటగా ఫస్ట్ పేజీలో రాయండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి అందరు. ఐ ఆమ్ ఏ పర్సన్ హూ హెన్స్ అండ్ మేనేజ్ 7 crores విత్ ఈజ్, క్లారిటీ అండ్ గ్రాటిట్యూడ్. మనీ ఫ్లోస్ టు మీ త్రూ మల్టిపుల్ అలైన్డ్ సోర్సెస్. ఐ ఆమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ, పీస్ఫుల్ అండ్ పవర్ఫుల్. మీ ఫస్ట్ పేజీలో ఇది రాయండి. సో ఇలా మీరు స్క్రిప్టింగ్ రాయడం ద్వారా మీరు ఎలా విజువలైజ్ చేయాలి అంటే మీకు ఎంత అమౌంట్ అయినా రానివ్వండి మీ అకౌంట్కి. ఈరోజు ఒక 100 రూపాయలు క్రెడిట్ అయినాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 99 రూపీసే క్రెడిట్ అయినాయి అనుకుందాం మీకు. అప్పుడు ఏం చేయాలి? ఫోన్లో మెసేజ్ వస్తుందా మీకు? బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అందరికీ? ఉన్నాయి కదా. అమౌంట్ క్రెడిట్ కాగానే మెసేజ్ వస్తుందా? మెసేజ్ వస్తుందా రాదా? మనీ క్రెడిట్ అవ్వగానే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే అది ఎంత అమౌంట్ అయినా కానివ్వండి, ఫోన్ తీసుకొని ఆ మెసేజ్ చూస్తూ మీరేం చెప్తారంటే విజువలైజ్ చేస్తూ మీరు వారానికి ఒక 2-3 సార్లు రాయండి. టుడే ఐ రిసీవ్డ్ 7 crores ఇన్ మై అకౌంట్. మీకు ఎంత అమౌంట్ అయినా క్రెడిట్ కానివ్వండి, 7 రూపాయలు క్రెడిట్ కానివ్వండి, 7 కోట్లని రాయండి. టుడే ఐ రిసీవ్డ్ 7 crores ఇన్ మై అకౌంట్. మీ ఫోన్ చూస్తూ అలా అమ్మాయిలాగా నవ్వుతూ గ్రాటిట్యూడ్, ఒక కామ్ ఫీలింగ్ తోటి కాన్ఫిడెంట్గా 7 కోట్ల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో నిండినట్టుగా విజువలైజ్ చేస్తూ వారంలో ఒక 2-3 రోజులు రాయండి ఇలా. టుడే ఐ రిసీవ్డ్ 7 crores ఇన్ మై అకౌంట్. మీ అకౌంట్కి ఎప్పుడైతే డబ్బు క్రెడిట్ అవుతుందో అప్పుడు మీరు 7 కోట్ల రూపాయలని రాయండి. డబ్బును క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. సో దిస్ ఈస్ టుడే క్లాస్ డియర్ ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్లో మీరు ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను.